भैया హాయ్ గాయస్, నేను మీ సాయిత్ మాయ. ఈరోజు వచ్చి పెంచ్ టైగర్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. టోటల్ 19 బైక్స్, 3 కార్స్, ఫ్యామిలీ కూడా ఉన్నారు ఇందులో. అండ్ ఇప్పుడే వామప్ అయిపోయింది. చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే మన ఆదిలాబాద్లో చాలా తక్కువ రైడర్స్ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా రైడ్ చేస్తూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకుంటే నడుస్తూ ఉంటారు వాళ్ళు. ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవ్వరు కరెక్ట్గా. సో ఇంతమంది గ్యాదర్ అయినందుకు హార్ట్ఫుల్గా అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సో మన రైడింగ్ వచ్చేసి ప్రస్తుతానికి పెంచి రైడ్ చేస్తున్నాం కదా. అక్కడ ఒక ఒకటి రిసార్ట్ మాట్లాడాము. రిసార్ట్లో ఫుడ్ 3 times ఫుడ్ ఉంటుంది, ప్లస్ స్విమ్మింగ్ పూల్, తిరగడానికి ఇక్కడ వాకింగ్ ప్లేస్ మాత్రం ఉంది మంచిగా. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ 5:30కి జిప్సీ స్టార్ట్ అవుతుంది సఫారీ. 5:30 కంటే ఈరోజు వచ్చినట్టు లేట్ చేయకండి, అదే టైం అంటే టైమే ఉంటుంది. ఆ టైం కల్లా మనం రీచ్ అవ్వాలి. అక్కడ రీచ్ అయ్యేసి అక్కడ దాని ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి కొద్దిగా. ఇంకో విషయం ఏంటంటే గాయస్, ఇప్పుడు ఎంతమంది కొత్త రైడర్స్ కొద్దిగా హ్యాండ్స్ రేజ్ చేయరా. సో ముఖ్యంగా మీకు చెప్పాల్సి ఏంటంటే మీరు ఒక వేలో రైడ్ చేసినప్పుడు ఒకరి వెనక ఒకరు ఉండకండి. లైక్ జిగ్జాగ్ ఉండండి. ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఈ సైడ్, ఒకటి ఈ సైడ్ ఉంటే ఒక ఈ సైడ్, ఇలాగ ఉండండి సరేనా. ఎందుకంటే మీకు మూమెంట్ తెలిసిపోతుంది ముందర, ఎవరైనా టర్న్ చేసినా అర్థమవుతుంది. అర్థమైనా. అండ్ ఇంకా వీడియోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నారు? నేను కూడా ఉన్నాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో మూవీ వెళ్ళిపోతూ ఉంటారు, దాటేసి వెళ్ళిపోతారు. వాళ్ళని చూసి మీరు ప్యానిక్ అవ్వకండి సరేనా. మీ దారిలో మీరు వెళ్తూ ఉండండి, ఓకేనా. సో వాళ్ళకి మీరు కూడా వీడియోగ్రాఫర్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా సడన్గా వెళ్ళిపోకండి. చూసి మూమెంట్ చూసి వెనక ముందు చూసుకుంటూ వెళ్ళిపోండి సరేనా. సో ఇది విషయం. సో మనం ఇప్పుడైతే NH44 మీదకి వచ్చేసినాం. మన బైక్స్ ముంగడ వెళ్తున్నాయి, వెనకాల కార్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి 300 kilometers పెంచ్ ఫారెస్ట్కి. మధ్యలో నాగ్పూర్లో మీటప్ ఉన్నది ఒకటి, ఆ చేసేసుకొని మనం వెళ్ళిపోవాలి. సో ఇప్పటి వరకు మనం ఒక 140-150 kilometers వచ్చేసినాము. నెక్స్ట్ టిఫిన్ బ్రేక్ కూడా తీసుకోవాలా. ఇంకొక 5 kilometers 10 kilometers లోపల ఏదో ఒక మంచి ప్లేస్ చూసేసి టిఫిన్ చేయాలి. బ్యాక్ సైడ్ ఫుల్ బైకులు ఉన్నాయి. నేను వెనక నుంచి మొత్తం ముంగడికి వచ్చేసానండి ఇక. సో చూద్దాం, ముంగడి పోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ మీకు పెంచ్ ఫారెస్ట్ గురించి కొద్దిగా చెప్తాను. పెంచ్ టైగర్ ఫారెస్ట్ చెప్పాలంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఇది టైగర్ చాలా ఫేమస్, లైక్ ఒక అడ్డాలాగా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ద జంగల్ బుక్ స్టోరీకి ఈ ఫారెస్ట్ ఇన్స్పిరేషన్ అంటారు. అంటే రియల్ లైఫ్ మొగ్లీ ల్యాండ్ అలాంటిది. జనరల్గా మనం టైగర్స్ని జూలో మరియు నేషనల్ పార్కులో పెట్టి ఉన్న టైగర్స్ మాత్రమే చూసి ఉంటాం. అప్పుడు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ అది ఒక లిమిట్ వరకు. ఇమాజిన్ చేసుకోండి గాయస్, మీరు ఒక జీప్ సవారీలో వెళ్తూ ఉంటే సడన్గా రాయల్ బెంగాల్ టైగర్ మన ముందు కనిపిస్తే ఆ థ్రిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ఫారెస్ట్లో టైగర్సే కాదు, లెపర్సు, డియర్సు, వైల్డ్ డాగ్స్, కోతులు, బర్డ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడ. సఫారీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మార్నింగ్ రైడ్, ఈవినింగ్ రైడ్ బెస్ట్ రైడు. నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. విజిట్ చేయడానికి ద బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి జూన్ వరకు. సమ్మర్లో ఎనిమల్స్ వాటర్ దగ్గరికి వస్తాయి, కనిపించచ్చు. మా ARC రైడింగ్ క్లబ్ వాళ్ళు టైగర్స్ కనిపించినా కనిపించకపోయినా కానీ
నేచర్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మాతో పాటు మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. నాగ్పూర్లో ఉన్నాం. నాగ్పూర్ రైడర్స్ క్లబ్ వాళ్ళు మనకు మీట్ అయ్యారు. ఏవో ఇక్కడ బాయ్ 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 బాయ్. సో మనం నెక్స్ట్ పెంచ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 90 కిలోమీటర్స్ ఉన్నది. బాయ్. ఈ 3 కార్లు మనే. అండ్ ఒక 30 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా ఈ ఫారెస్ట్లోనే ఉంటున్నాం మేము. 30 కిలోమీటర్స్. అండ్ ఇది మహారాష్ట్రకి మధ్యప్రదేశ్కి డివైడ్ చేస్తుంది అనుకుంటా. ఇది టోల్ ప్లాజా వస్తుంది. కొడుకు ఎట్లా ఎంజాయ్ చేస్తుడు. అరే వా క్రేజీ. సో ఫైనల్లీ మనం ఫ్రెంచ్ ఫారెస్ట్కి వచ్చేసినాము. ఇక్కడ సఫారీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇగో సఫారీ వెహికల్స్ ఇది. మనకు 3 వెహికల్స్ అలర్ట్ చేసారు ఇక్కడ. ఈ వెహికల్ ఒకటి, ఈ వెహికల్ ఒకటి, ఇంకొకటి వెనకాల ఒకటి ఉన్నది. మొత్తం ఒక్కొక్క వెహికల్ 6 మెంబర్స్ వెళ్తున్నాము. ఈ దాంట్లో మాతో పాటు ఒక డ్రైవర్ అండ్ గైడ్ ఉంటారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. मेरा नाम ఫైనల్లీ మనం స్టార్ట్ అయిపోయినాం. हाय ब्रो. हेलो, माय नेम इज गिरधर. मैं आपका सफारी गाइड हूँ आज का. बताते जाओ क्या क्या यहाँ पे. करेंगे. शुरू से स्टार्ट करो ना. जो पेंच है ये लगभग काफ़ी बड़ा है. लगभग 1179 स्क्वायर किलोमीटर का जंगल है. और जिसमें अपन तेलिया जोन से सफारी कर रहे हैं. और इसमें 20% होता है सफारी के लिए. और इसमें हम काफ़ी सारे एनिमल्स देखने को मिलता है, जैसे
सांबर डियर, स्पॉटेड डियर, नीलगाय, जंगली सुअर, पिकॉक, नीलगाय, इंडियन गौर, वाइल्ड डॉग, जैकल, ये सारे मिलते हैं देखने को। और जो पींच का जो फॉरेस्ट है वो ड्राई डेसिडियस फॉरेस्ट है, जैसे पतझड़ में सूख जाता है, बारिश में पूरा ग्रीनरी रहता है। तो अलग अलग हर सीजन में चीज़ होता रहता है। जैसे अभी पतझड़ धीरे धीरे जाने लगा है और जैसे पेड़ों में नए नए पत्ते आने शुरू हो गए हैं, नए पत्ते। कभी जून तक काफ़ी सारे पेड़ों में पत्ते आ जाएंगे नए। और फिर बारिश में जब बारिश गिरता है मानसून में, जब पूरा पेंच में कितने टाइगर्स है? 123 हाँ। प्लस में काउंटिंग फीमेल्स मेल्स कैसा? फीमेल्स मेल का ऐसा काउंटिंग नहीं है। होगा भी, जिसका डाटा मुझे पता नहीं। टोटल 123 प्लस में काउंटिंग है। ओह ये बेंच में खाली जी। ये बेंच को कितना गेट है असल? ये लगभग यहाँ पे काफ़ी सारे गेट है। जैसे बोलना चाहिए तो रूखड़ है, पीलिया, खवासा, करमजरी, जमतरा, टुरिया, मासूम नाला, कोम्पानी। आप कोई भी गेट में चली जाइए, आपके लिए साइटिंग होगा तो बेस्ट रहेगा। ऐसा होता है किस्मत। टाइगर अगर से मूवमेंट करेगा तो आपको साइटिंग होगा। अगर से टाइगर कहीं यहाँ से 100 मीटर दूर भी होगा तो आपको पता नहीं चलेगा। कहीं जब बाहर आएगा रोड के पास तभी आपको पता चलेगा कि टाइगर है। ऐसा होता है। सांबर है, रोक ले भैया। वो अंदर पे सांबर डियर है। अక్కడే ఉన్నది पुराना है। ये क्या है भैया? स्केच मार्किंग टाइगर का, जो नाखूनों से निशान बनाते हैं। इतना ऊपर जंप कर दिया जी, जंप नहीं, ये नीचे से खड़े होके बाहर। अच्छा, इतना हाइट है उसका। हाँ। डियर का एक मिनट में और डियर का ये जो टाइगर है ना, टाइगर का किल किया हुआ है। तो उसका हेड देखेंगे वहाँ लगा हुआ है। टाइगर दिखा क्या? नहीं, अरे सब टाइट है, बहुत हार्ड है, बहुत हार्ड है, कड़क है और हैवी है। तो ये कौन लगाया यहाँ पे? ये किसी फॉरेस्ट गार्ड में रख दिया है, किसी को पेट्रोलिंग करते टाइम मिल गया होगा। निकालने नहीं है। देखते। अच्छा, बोन्स भी है। बोन्स है। बोन्स में इसमें कैल्शियम बहुत होता है। बड़ा होगा तो उसमें గాయస్ 3 అవర్స్ నుంచి గాయస్ తిరుగుతూనే ఉన్నాం. అసలు ఒక్క టైగర్ కూడా కనిపిస్తలేదు. నార్మల్గా జింకలు ఇట్లా కనిపించినాయి అంతే. ఆ విజయన్న నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? అరే చెప్పు కానీ చెప్తున్నా, నీకు మాట్లాడు. నీకు కూడా ఇస్తున్నా కదా ఛాన్స్ అన్న. ఓకే, మార్నింగ్ 6:30 సఫారీ చేసేసాం భయ్యా. స్టార్ట్ అయిన నుంచి అయితే ఒక టైగర్ కాదు కదా, ఏం కనపడలే. అట్లా చెప్పేసిన తర్వాత చెప్తాను అన్నమాట. అనుకుంటున్నారా? అసలు అనుకోండి. మధ్యలో జింకలు అనిపించినాయి, మన్నుబొద్దులు అనిపించినాయి, నెమళ్ళు అనిపించినాయి, కొండగలు అనిపించినాయి, కోతులు అనిపించినాయి. సో ఇన్స్పెక్షన్ కోసం వాళ్ళు కూడా వస్తున్నారు. చేసారు ఆల్రెడీ, సెకండ్ టైం. चेक हो गया सर? गाड़ी नहीं दिखा क्या? సో మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ అయిపోయిన సఫారీకి. అందరినీ రెడీ చేసినాం, అందరినీ వెహికల్స్ అందరినీ గ్యాదర్ చేసేసాం. ఒక్కొక్కరు లేట్ చేస్తున్నారు, తొందరలు వేస్తున్నారు. అయినా కూడా అందరిని లేపి తీసుకొచ్చేసి సఫారీకి అయితే ఎంటర్ అయిపోయాం. తెలియ గేట్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం మనం. సో తెలియ గేట్ నుంచి వెళ్ళి మన హోమ్ స్టే వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించుకొని బ్రేక్ఫాస్ట్ మాత్రం క్యారీ చేసుకున్నాం మేము. క్యారీ చేసుకొని మధ్యలో ఒక ప్లేస్లో అన్ని వెహికల్స్ అని గ్యాదర్ అయిపోతారు అనమాట. వెహికల్స్ అని గ్యాదర్ అయిపోయి అక్కడే అందరం చేస్తాం.
సో మధ్యలో అట్లీస్ట్ 4 hours జర్నీ ఉంటుంది, సఫారీ జర్నీ ఉంటుంది. ఈ 4 hours బై ఛాన్స్ ఎక్కడైనా మనకు టైగర్ కనిపిస్తే ఇట్ వాజ్ హ్యాపీ, లేకపోతే లేదు. కానీ జంతువులు మాత్రం చాలా ఉన్నాయి. డియర్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అన్నిటికన్నా. డియర్స్ ఉన్నాయి అండ్ నల్ల కూతురు కొండంగలు అవి కూడా ఉన్నాయి. టాపిక్ టుడే ఎక్కడ నిలయ ఓకే నిలయ కూడా కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మా జిప్సీలో నేను అండ్ సుభాష్ అన్న హాయ్ పోవా, సుభాష్ అన్న హాయ్. ఇంకా ఇది చూడు బాయ్, ఇక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే డ్రైవర్ అన్న. సో అట్లా 5 జీప్స్ మేము బుక్ చేస్తున్నాము. ఇంకొక జీప్ కూడా బుక్ అయింది, అది వేరే గేట్ నుంచి బుక్ అయిపోయింది. ఆ గ్యాంగ్ మార్నింగ్ వెళ్ళిపోయింది. మాతో పాటు ఇంకొక 5 జీప్స్ ఉన్నాయి, డివైడ్ అయిపోయిన అనమాట. ఏ జీప్కి ఆ జీప్, ఒక జీప్లో 6 members. సో చూస్తాం, ఇంకొక 1 hour అవుతుంది. 1 hour కిतना భయ్యా అవి టైం, అవి కిतना టైం బాకీ జర్నీ కా? ఇంకొక ½ an hour అవుతుంది. ఈ ½ an hourలో టైగర్ కనిపిస్తే మాత్రం చాలా హ్యాపీ. చూద్దాం ఏంటో. సో ఫారెస్ట్ చూడండి ఎంత